హలో హలో సిరి. ఉషా గారు ఎక్కడ? 4th ఫ్లోర్ స్టూడియోలో. అవును, అయిపోయిందా షూట్? ఎప్పుడే అయిపోయింది. మీరు? అయిపోయింది, కూర్చున్నా. 3rd ఫ్లోర్లో ఉన్నా. సిరి, స్నాక్స్ తెచ్చావా ఏమన్నా? ఈ రోజు ఏం తేలేదు ఉషా గారు. ఎందుకు ఆకలి అవుతుందా? బాగా ఆకలిస్తుంది. 4 o'clock అయింది. స్నాక్స్ తినాలనిపిస్తుందా? ఎస్. ఏమన్నా ఆర్డర్ పెడతావా పోనీ? సరే, ఏం పెట్టమంటారు? ఇది కొంచెం మనం ఇంట్లో తినేలా ఉంటాయి కదా, మన అమ్మమ్మలు చేసినట్టు కారపూస అని బూందీ అని మనం వింటూ ఉంటాం కదా, నాకు అట్లా తినాలనిపిస్తుంది. అండ్ ఏదన్నా చాక్లెట్స్ కూడా యాడ్ చేయండి దానికి కాంబినేషన్. షుగర్ ఉండేలాగా, ఓకేనా? అలాగే ఉషా గారు. సరే, అయితే నేను రీసెంట్గానే ఒక దగ్గర ఆర్డర్ పెట్టాను, అదే నేను ఒకసారి. ఓకే, సరే అయితే వస్తావా కిందికి తీసుకొని ఆర్డర్ పెట్టాక? నేను క్యాంటీన్కి వచ్చేస్తాను, మీరు కూడా అక్కడికే వచ్చేసేయండి, ఓకేనా? త్వరగా చెయ్యి, ఓకేనా? అలాగే అలాగే. బాయ్. మొన్న 9 nights పెట్టాను కదా, అదే పెడితే బాగుంటుందేమో. A few minutes later. థ్యాంక్ యూ. ఉషా గారు, ఆర్డర్ వచ్చింది, నేను క్యాంటీన్కి వచ్చేస్తున్నాను, వచ్చేసేయండి మీరు కూడా. ఉషా గారు, ఆర్డర్ వెయిటింగ్ సిరి, నీకోసమే. తొందర రావా? ఎస్ వచ్చేసానండి. అలాగే మీరు అడిగిన అన్ని కూడా. అవును, ఓకే. మీరు అన్నారు కదా, అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసిన కారపూస, ఆ ట్రెడిషన్ కావాలి, ఆ రుచి కావాలి అన్నారు. నేను రీసెంట్ గానే 9 nights లో ఇంట్లో ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఆ ఫ్లేవర్ కనిపించింది అనమాట. సో ఇంకా ఆర్డర్ అనగానే నాకు అదే గుర్తొచ్చింది. మిల్లెట్ స్వీట్స్, మిల్లెట్ బిస్కెట్స్, డ్రై ఫ్రూట్ స్వీట్స్, ఇవన్నీ మిల్లెట్స్ తో, అంటే 9 nights తో చేసింది ఇదంతా ప్రోడక్ట్. ఎస్, అవును. ఓకే, అండ్ ఓపెన్ చేయవా? డెఫినెట్ గా మీరు అడిగినట్టుగా కారపూస, నెక్స్ట్ చాక్లెట్స్ కూడా అడిగారు కదా, షుగర్ లేకుండా, మిల్లెట్స్ తో ఇవి కూడా మిల్లెట్స్. ఓకే, షుగర్ లేకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో. ఓకే. అండ్ అడిషనల్ గా మీకు కావాలి అన్నారు కాబట్టి నేను టేస్ట్ చేశానని మీకు కూడా తెచ్చాను. స్వీట్స్ ఏంటా ఇవి? లడ్డు స్వీట్స్. ఓకే, ఎస్, ఇవన్నీ మనకేనా సిరి? ఇవన్నీ మనకి. టేస్ట్ చేద్దామా? డెఫినెట్ గా. ఓకే, ఫస్ట్ నేను స్వీటా? స్వీటే తీసుకుంటాను. ఇది రాగి లడ్డు అనుకుంటాను షుగర్. ఓకే, ఎస్, రాగి లడ్డు ఏనా? రాగి లడ్డు మనకి ఇందులో చాలా ఉన్నాయి. మిల్లెట్స్ లడ్డు, కొర్రల్ డ్రై లడ్డు, ఫ్రూట్స్ లడ్డు, మిక్స్డ్ లడ్డు అంట. చాలా చాలా బాగున్నాయి కదా. టేస్ట్ చేయండి. ఎస్పెషల్లీ పిల్లలకి పెడితే బాగుంటుందేమో. నాకు ఎందుకు ఇవి చూడగానే నచ్చనగానే నాకు అర్ణవ్ గుర్తొచ్చాడు సిరి. అవునా? అర్ణవ్ గురించి చిక్కీస్ కూడా ఉన్నాయి. చిక్కీలు చిన్నపిల్లలు బాగా ఇష్టంతో తింటారు కదా, సో చిక్కీస్ కూడా ఉన్నాయి అన్నమాట. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇది కూడా ఓపెన్ చేద్దాం, ఇందులో ఏమున్నాయో చూద్దాం. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, మీరే చేయాలి. ఎస్, నేను అన్ని టేస్ట్ చేస్తాను సిరి. షూర్. ఎందుకంటే మిల్లెట్స్ తో చేసినవి కదా, నాకు తినాలని ఉంది. హెల్ప్ చేయనా? ప్యాకింగ్ బందోబస్తు చేసిరు సిరీలో. అంతే. కొంచెం బెటరే ఉంది ఉషా గారు ఈ మధ్య కాలంలో చూస్తే. అంటే స్వీట్స్ కావచ్చు, అంటే ప్రైస్ లోను టేస్ట్ లోను కూడా బాగా అనిపిస్తుంది నాకైతే. చూడండి, నువ్వుల లడ్డు తినాలా, ఇది తినాలా? రెండు టేస్ట్ చేయండి. అదేం లడ్డు ఉషా గారు? ఇది సున్నుండలు అంటారు కదా, అది. ప్యూర్ నెయ్యితో చేసినట్టున్నారు. మంచి స్మెల్ వస్తుంది. బాగున్నాయి సిరి, చాలా చాలా బాగున్నాయి. నువ్వుల లడ్డు కూడా తినండి. స్వీట్ తక్కువగా ఉండాలి అన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది బాగా పనికొస్తాయి తినడానికి. భయపడకుండా బేషుగ్గా తినొచ్చు సిరి. ఇందులో ఖర్జూర కూడా యాడ్ చేశారు సిరి. అవును షుగర్. బా, మొత్తం హెల్తీ రెసిపీ లాగా ఉంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే కారం ఎక్కువ ఇవ్వలేము, స్వీట్స్ బాగా ఇష్టంగా తింటారు. అటువంటిప్పుడు పేరెంట్స్ ఎవరైనా సరే, మా పిల్లలకి హెల్తీ ఫుడ్ కావాలి, స్నాక్స్ కావాలి, బాక్సెస్లో పెట్టాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా 9 nights నిజంగా రిఫర్ చేయొచ్చు. నిజంగా చాలా చాలా బాగున్నాయి. మీరు అన్నట్టే, అంటే పిల్లలకి చాక్లెట్స్ కూడా ఇష్టం కదా, వాళ్ళు ఇవి కూడా మన హెల్దీ, అంటే జాంగ్రీ యూజ్ చేస్తారు, న్యూట్రీ బారట, షుగర్ లెస్, కాల్షియం రిచ్ కంప్లీట్ గా. 9 nights క్రిస్పీ, డిలిషియస్, హెల్తీ. ఎగ్జాక్ట్లీ. ఓపెన్ చేస్తున్నాను చాక్లెట్ కూడా. అలాగే ఇవన్నీ తింటే మనం లావ్ అయిపోతామేమో. అవ్వం సిరి, ఎందుకంటే ఇందులో షుగర్స్ లేవు. ఎందుకంటే డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు వాళ్ళు, క్లియర్ గా నువ్వు చదవచ్చు. ఎస్, నో మైదా, నో షుగర్. ఎస్, ఇవి రెండు మెయిన్. అయితే ఓపెన్ చేయండి, మొత్తం కథం చేసి పెట్టేద్దాం. షూట్ ఉంది, నెక్స్ట్ షూట్. సో కొంచెం తినేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ తింటాను నేను. అలాగే.
తీయని వేడిక చేసుకుందాం. డెఫినెట్గా ఇందులో కూడా కంప్లీట్గా నట్స్ యాడ్ చేశారు కదా. అవును ఉషా గారు, ఆల్మండ్ ఉంది. ఆల్మండ్ బాగున్నాయి సరే. ఇంటికి తీసుకెళ్తాను ఒక 2 అర్నోకి. షూర్. అండ్ ఇంకోసారి మనం అర్నోకి చిక్కీస్ కూడా పెడదాం. కొంచెం వాడికైతే ఆర్డర్ పెట్టవా? షూర్. ఎందుకంటే నేను ముందన్నట్టుగానే ఇట్లాంటి స్వీట్స్ ఇస్తే ఇంట్రెస్ట్గా తింటాడు. ఫస్ట్ నో చెప్పరు, అందుకోసమని సరే ఇవి రిఫర్ చేయొచ్చు మనం. అవునవును. అండ్ ఈ మధ్య కాలంలో పిల్లలకి చాక్లెట్స్ మనం ఇవ్వకుండా ఉండట్లేం. అవును, కానీ వాళ్ళకి చాక్లెట్స్ కావాలి. అలాంటప్పుడు ఇది బెటర్ ఏమో, స్వీట్ అయిపోయింది. హాట్ ట్రై చేద్దాం. మీరు కనుక ఇక్కడ చూస్తే జొన్నలు రాగులు తినే కాలం ఓన్లీ మన అమ్మమ్మల కాలంలోనే ఉండేది. అవును, మనకి ఎలాగో మంచి ఫుడ్ తినలేకపోయాము, స్ట్రాంగ్ లేము అనుకుంటూ ఉంటాం. బట్ మన విషయానికి వచ్చినా పిల్లల విషయానికి వచ్చినా మీరు స్నాక్స్ ప్రిఫర్ చేయాలి పిల్లలకి. అది కూడా నట్స్తో కూడినవి అయి ఉండాలి అంటే 9 నట్స్ని డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వచ్చు. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇదేదో బిజినెస్ ఐడియాలో కూడా ఉంది సిరి. ఫ్రాంచైజీ కానీ వీళ్ళ ప్రోడక్ట్ కానీ మనకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? మనం బిజినెస్ పెట్టుకోవడానికి ఉంది ఉషా గారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ రీసెంట్ గా ఇనిషియల్ గా ఉన్నామో వాళ్ళ వరకు స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ ఆల్మోస్ట్ 9 నట్స్ ఫ్రాంచైజ్ ఇప్పుడు మోతీ నగర్ లో, ఉప్పల్లో 3-4 ఫ్రాంచైజ్ రెడీగా ఉన్నాయి అనమాట ఓపెన్ అవ్వడానికి. అండ్ దాంట్లో వాళ్ళు మార్కెటింగ్ కావచ్చు, బ్రాండింగ్ తో పాటు ప్రమోషన్స్ అండ్ ఇవన్నీ కూడా వాళ్ళే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కంటైనర్ ఆప్షన్ ఉంది. జస్ట్ ఎవరైనా కూడా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక లొకేషన్ మాకు ఉంటే సరిపోతుంది. తర్వాత మిగతా ప్రమోషన్, బ్రాండింగ్ అండ్ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇంకో విషయం చెప్పాలి ఉషా గారు, మనం ఎప్పుడు కూడా అంటే ఇంట్లో ఎంతసేపు జెంట్స్ అయినా మహిళలు కూడా ముందుకు చేయాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ నిజంగా బెస్ట్ ఐడియా ఇది. అండ్ అలా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళు 2-3 కూడా మహిళలే. ఓహో, ఓకే. మీరు అన్నప్పుడు నాకు అదే కనెక్ట్ అయింది. అరే నిజంగా చాలా చాలా బాగుంది. డెఫినెట్ గా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేయాలి, ఆంటర్ప్రినియర్స్ గా బయటకు వెళ్ళాలి అనుకుంటే, ఎలాగో కొత్త సంవత్సరం కూడా రాబోతుంది, కొత్తగా ఐడియాస్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా 9 నట్స్ అనేది నిజంగా ఫుడ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా చాలా బాగుంది. నో షుగర్స్ అనమాట. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏజ్డ్ పీపుల్కైనా సరే ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ టైంలో లేదా ట్రావెలింగ్ టైంలో వీటిని క్యారీ చేసే విధంగా ప్రోడక్ట్ ఉందన్నమాట. ఫ్రాంచైజీ తీసుకోవచ్చు, హ్యాపీగా దీన్ని బిజినెస్ ఐడియాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు కూడా. అండ్ మీరు అన్నట్టు అంటే ఇప్పుడు చాలా మంది కరోనా తర్వాత హెల్త్ కాన్షియస్, మిల్లెట్స్ కి డిమాండ్ ఉంది షుగర్. అవును, మిల్లెట్స్ ఇడ్లీ అన్నప్పుడే దీనికి ఫర్దర్ గా కూడా ఎంత స్కోప్ ఉందో మనకి బిజినెస్ పరంగా అర్థమవుతుంది. సో వీళ్ళని అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏ విధంగా అంటావు? అంటే 9 నట్స్ మిల్లెట్స్ ఫ్రాంచైజీ అంటూ కింద స్క్రోల్ అవుతుంది అనమాట నెంబర్. దాని కనుక మీరు అప్రోచ్ అవుతే ఎవరైనా కూడా మీరు కూడా చేయాలి మీ ఏరియాస్ లో. అంటే ఇప్పుడు మనకి ఇన్ని రోజుల పాటు కొంచెం తెలంగాణనే అనుకున్నారు, కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఫ్రాంచైజ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. డెఫినెట్ గా మంచి ఫుడ్ అయితే తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నేను మా బాబు కోసం అయితే డెఫినెట్ గా ఇంటికి తీసుకెళ్తాను. మీరు ఎవరైనా సరే ఇటువంటి ప్రోడక్ట్ సంబంధించి సర్వీస్ మీరు తీసుకోవాలి అనుకున్నా, లేదా ఈ ప్రోడక్ట్ ని బిజినెస్ ఐడియాగా ముందుకు తీసుకెళ్లి బిజినెస్ పెట్టాలి అనుకున్నా, సిరి గారు చెప్పినట్టుగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. ఉషా గారు స్వీట్ టేస్ట్ చేశారు, హాట్ టేస్ట్ చేయలే. చాలా చాలా బాగుంది. నేను డెఫినెట్ గా షూట్ అయ్యాక కంప్లీట్ గా మొత్తం తింటాను, ఇంటికి కూడా తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.